ఇప్పుడు ఇది ఈ రాజాభరణాలకు సంబంధించి రాజభరణాలు చూడండి. నిజాం ఆఫ్ హైదరాబాద్ రిసీవ్డ్ ఏ ప్రీవీ పర్స్, రాజభరణం. ప్రీవీ పర్స్ అంటే రాజాభరణం, రాజభరణం, రాజుకి ఇచ్చే భరణాలు, పిల్లలకి ఇస్తారు కదా అదే అదే భరణాలు. కట్నం అనుకోండి 50 lakhs యాన్యువల్లీ, ఏడాదికి, ఫ్రీ ఆఫ్ ట్యాక్సెస్ స్టార్టింగ్ April 1, 1952. సో 48లో మనకు వచ్చిన తర్వాత April 1, 1950లో ఆయనకి అక్కడ వరకు ఇచ్చారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ 50 లక్షలు ఏడాదికి. అప్పట్లో 50 లక్షలు అంటే ఎంత 1950లో అంటే అప్పుడే పుట్టుంటే నేను. అంటే ఏంది 100 రూపాయలకు 2 తులాల బంగారం అప్పుడు ఆ రోజుల్లో. ఎట్లిస్తావు నువ్వు 50 లక్షలు ఇచ్చింది ఎట్లా? విమోచన ఎక్కడ భయపడ్డట్టే కదా. తర్వాత ఎప్పుడు 1971 26 నాడు 26 అమెండ్మెంట్ చేసి ఇందిరాగాంధీ రద్దు చేసింది. ఎందుకంటే ప్రభుత్వం కట్టలేకపోతుంది. ఇది అన్యాయం. ఇన్ని పైసలు ఇస్తే ప్రభుత్వం ఆదాయం అంతా తట్టిపోతుంది. హైదరాబాద్ వచ్చిన ఆదాయం అంతా నిజాంకే పోగొట్టి, ఇంకో దగ్గరకు వచ్చి మైసూరు దగ్గర వచ్చి మైసూరు పోతుంది, తిరువాన్కూర్ 520 సంస్థానాలు కదా, 520 సంస్థలకు ఇక్కడ ఇస్తాం. అందుకని ఆమె రద్దు చేసింది. కష్టం అయిపోయిందని రద్దు చేసింది. సో అంత దాకైతే వాళ్ళకి కొనసాగినాయి కదా. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు తెలంగాణ అంటేనే ఇటు కొంచెం ఇటు తిరగండి సార్, తెలంగాణ అంటేనే భూములు కదా, తెలంగాణ అంటేనే భూములు కదా. ఇప్పుడు 1948 September 17 తర్వాత వీళ్ళ చేతిలో ఉన్న భూములు ఏమన్నా తెలంగాణ ప్రజల చేతిలోకి, కింది కులాల చేతిలోకి ఏమన్నా వచ్చినాయా? లేదు, రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు తెలిసి పోయినట్టున్నాయి. ఇంకా అన్ని పోయినాయి. సైనిక చర్య తర్వాత పోలీసులు వచ్చి వీళ్ళ మీద దాడులు చేసి గుంజుకున్నారు, చేసి మళ్ళీ రాజులకు వాళ్ళకి ఇచ్చేసారు, భూస్వాములకు ఇచ్చేసారు. వాళ్ళకి ఏంది నిజాం ఏం చేసిండు? భూస్వాములు అంటే అర్థం ఏంటంటే ఫ్యూడేటరీ లార్డ్స్ అంటే ఏంటంటే నిజాం ఏంది? నిజాం హోల్సేల్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్. చౌదరి అంటారు కదా, మేము గొప్పలం అంటారు కదా. చౌదరి అనేది కులం కాదు అది. ఇప్పుడు అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి మంత్రి ఉండే, సెంట్రల్ మినిస్టర్, చౌదరి కదా ఆయన. చౌదరి చరణ్ సింగ్ ఉండే, చౌదరే కదా. అది కాదు. చౌత్ అంటే పంట పండితే దాంట్లో 4వ వంతు, చౌత్ అంటే 4వ వంతు, చౌరాస్తా తీసుకు చౌత్ 4వ వంతు వసూలు చేసి రాజుకు కట్టాలి. దాంట్లో 10% వీళ్ళకి ఇస్తారు. అది చౌత్. దేశ్ముఖ్ అంటే ఏంటంటే సర్దేశ్ముఖి అని ఉంటుంది పన్ను. అంటే అర్థం ఏంటంటే పంట పండిని పండకపోని, పండిన సంవత్సరం ఎంత ఉంటుందో చూసి దాంట్లో 10%, పండిన 10%, పండకపోయినా 10%, పండకపోయినా కట్టాలి. సో అది సర్దేశ్ముఖి వసూలు చేసేటోళ్ళు దేశ్ముఖులు అయినరు. జనరల్గా బ్రాహ్మణులు ఉంటారు, కర్ణాలు ఉంటారు. కుల్కర్ణి అంటే విలేజ్ క్లర్క్ మరాఠీలో, వాళ్ళు ఇట్లా అయినరు. వీళ్ళేమో చౌదరులు అయినరు. సో అంటే భూస్వాములు ఎవరంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ నిజాంకు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మళ్ళీ రైతులు, ఆ కింద భూస్వాములు, భూస్వాముల కింద రైతులు, రైతుల కింద కూలీలు, ఆ తర్వాత వెట్టోళ్ళు, బేగారి. ఇప్పుడు బేగరోళ్ళు అంటారు కదా, బొందలు తోటోళ్ళు. అంటే ఏ పైసలు ఇవ్వకపోయినా ఫ్రీగా పనిచేయాలి వాళ్ళు. బేగరోళ్ళు అనేది మాదిగోళ్ళు ఉంటుంది, వాళ్ళు ఫ్రీగా పనిచేయాలి. సో దాన్ని వెట్టి అంటాం తెలుగులో. వెట్టోళ్ళే అంతా. వెట్టోళ్ళు అంటే ఎడికి పోవాలి వాడు, ఎక్కడ పోవడానికి లేదు కదా. అంతే. ఇంత కష్టాలు ఉన్నప్పుడు దాంట్లోంచి పోరాటం పుట్టింది. ఎట్లా ఉంటాము మనం, ఎట్లా. అందుకనే వేదం నుంచి వేదం పుడుతుంది, శోకం నుంచి శ్లోకం పుడుతుంది. ఆ రాళ్ళ నుంచే వాళ్ళు వడిసెల రాళ్ళు కదా పట్టింది ఫస్ట్. వడిసెల రాళ్ళు నింపి వాడి గడిగా నింపితేను, వడిగా కొట్టితేను నీ మిలిటరీ పారిపోయారు నైజాం సార్ కూడా. బండి యాదగిరి రాసిండు కదా. బండి యాదగిరి అదే టైంలో సుద్దాల హనుమంతు వీళ్ళంతా రాసి ఊరూరు తిరిగినారు వాళ్ళంతా. ఇంత రాసి వడిసెల రాళ్ళు బట్టి కొట్టిర్రు, లాఠీలు పట్టుకొని కొట్టిర్రు. ఆ తర్వాత తుపాకులు నేర్చుకున్నారు. ఎందుకంటే బైరాన్పల్లి ఏం జరుగుతుందో చూశారు. భూములు ఎట్నుంచి ఎటు పోయినాయి? ఈ సైనిక చర్య తర్వాత భూములు ఎందుకు రాజుల చేతిలోకి పోయినాయి? మళ్ళీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. అప్పటికిప్పటికి భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. పేదోళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళు రకరకాల కులాల పేర్లు పెట్టుకున్నారు. ఏం కులం లేదు. ఒక్కసారి నీకు డబ్బులు వస్తే నీ కులం మారిపోతుంది, నువ్వు రెడ్డి అయిపోతావు. రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే రెడ్డి రట్టగుడి అంటే భూమి గుత్తేదారు అంతే. ఆ రట్టగుడి పోయి రెడ్డి అయింది. దాని నుంచి అని సురవరం ప్రతాప్ రెడ్డి గారే రాశారు. సో అందుకని ఏంటంటే అది కులం కాదు, అది కులం అంటే అందుకు వీలు లేదు. రెడ్డి అందరు పెట్టుకుంటారు, భూస్వాములు అందరూ పెట్టుకోవచ్చు. అందుకని తెలంగాణ సామెత ఏంటంటే గొల్ల బలిస్తే కాపు అవుతాడు, కాపు బలిస్తే రెడ్డి అవుతాడు, రెడ్డి బలిస్తే రావు అవుతాడు. అందుకని ఇది వాళ్ళు మార్చుకుంటూ పోయినరు. కులం కాదు అది, కులమంతా కృత్రిమం కదా. సో మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు 1948 September 17 తర్వాత కూడా రాష్ట్రానికి విమోచనం జరగలేదు, తెలంగాణ జరగలేదు, విద్రోహమే జరిగింది. ఎందుకంటే వీళ్ళు చేసిన రజాకారు చేసింది కూడా అదే. అటు 4 ఉంటే రెడ్లు భూస్వాముల వైపు, నిజాం వైపు 40 మంది రెడ్లు వ్యతిరేకంగా ఉన్నారు. అవును, వాళ్ళు కూడా ఎంతో మంది పోరాటం చేశారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు విష్ణు జామరావు కూడా ఉంటే తక్కినంతా ఇటు బిఎన్ రెడ్డి కావచ్చు, ఆర్ రామచంద్ర రెడ్డి, ఇప్పుడు ఈయన నరసింహ గారితో చేసిన వాళ్ళు కూడా అందరూ వీళ్ళే ఉన్నారు. అవును,
దావుద్ రెడ్డి, అంతా వాళ్ళే. భీమిరెడ్డి నరసింహారెడ్డి, అయ్యో బిఎన్ రెడ్డి, మనుసరాజ్యం అన్న ఆయన, గార్లపాటి రఘుపతి రెడ్డి, రామరెడ్డి, రామరెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ, నంద్యాల నరసింహులు ఉన్నాడు, నంద్యాల నరసింహారెడ్డి పెద్ద ఆయన. ఇప్పుడు జమున ఉంది కదా, జమున అంటే మన ఈటెల రాజేందర్ భార్య, వాళ్ళ బంధువు ఆయన, అదే కేతపురం పక్కనే. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పటికైనా విమోచనం కలిగిందా మరి తెలంగాణ ప్రజలకు? ఇప్పటికి కూడా జరగలేదు, ఎందుకంటే మళ్ళీ భూస్వాముల చేతుల్లో ఉంది. మళ్ళీ ఫ్యూడలిజం ఎక్కడ పోయింది? కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఫ్యూడలిజం పోయింది, పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? పరిశ్రమలు ఏడున్నాయి? అన్ని పోయినాయి, మొత్తం ఫ్యూడల్. హైదరాబాద్లో పరిశ్రమలు పోయినాయి కదా, ఎక్కడ పోయినాయి? వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పిండు రద్దు చేసిన పరిశ్రమలు. మీకు ఎక్కడ చూపించండి హైదరాబాద్లో, మీకు ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయా? కాడ్యాన్ ఉందా? ఇండస్ట్రియల్ ఎస్టేట్. కొత్తూరు ఉందా? ఇండస్ట్రియల్ ఎస్టేట్ లేదు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? సరత్నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా? అన్ని క్లోజే కదా. మరి ఎట్లా ఏ రోజు ఏం జరుపుకోవాలి మరి? ఆ రోజు సెప్టెంబర్ 17న ఆ రోజు మనము విద్రోహ దినమే చేయాలి. విద్రోహం తప్ప ఏమి లేదు. ఏం చేయాలన్నా? ఎవరికైనా దండేయాలనా, లేకపోతే ఎవరికైనా నిరసన వ్యక్తం చేయాలనా? అంటే మంచి పని చేస్తే మల్లెపూల దండ, చెడ్డ పని చేస్తే చెప్పుల దండ. చెప్పుల దండ వేద్దాం, మరి ఎవరెవరికి వేద్దామో చూసి వాళ్ళకి చెప్దాం. ఈ సర్దార్ పటేల్ ఏం చేసిండో, ఆయనకి ఏమి వేయాలో అడుగుదాం మనం. ఆయనకి ఏముంది పాపం, అన్యాయం. ఈరోజు ఇప్పుడు ఇంకా ఆమె అరుణమ్మ బతుకున్నది, భీమదేవర్ హాస్పిటల్, చిన్న ఆమె కన్నది, ఆమె జూనే లేదు. ఆమెను పోయి అడుగుదాం, అరుణమ్మను పోయి అడుగుదాం. ఇంకా బతుకుంది పెద్ద ఆమె, అక్క బతికే ఉంది. ఇంకా వజ్రమ్మ చనిపోయింది ఆయన భార్య. ఆమెను పోయి అడుగుదాం, అక్క ఎవరి చేతులు ఎవరి మెడకు దండ వేయమని, ఏమేయమంటావు చెప్పు. మల్లెపూల దండ వేయాలన్నా, చెప్పుల దండ వేయాలన్నా, ఆమెను అడుగుదాం. ఎట్లా? ఇదంతా మీరు జ్ఞానం ఉండాలి కదా. విద్రోహమే చాలా మంది రాసిండ్రు, విద్రోహం మీద ఒకరు కాదు అనేక మంది రాసిండ్రు. బిఎన్ శాస్త్రి కూడా రాసిండ్రు దాని మీద. అందుకని ఏంటంటే విద్రోహమే చేయాలి, విద్రోహమే అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు మీరు బీజీ కేస్కర్ చూడండి, బీజీ కేస్కర్లో చాలా ఇవన్నీ ఉన్నాయి. బీజీ కేస్కర్ రాసిండు కూడా, ఎవరెవరు ద్రోహాలు చేసినారు, ఎవరెవరు మోసాలు చేసినారు, ఎవరు పంచమాంగ దళంగా ఉన్నారు, ఎవరు పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారు, ఇండియాకు వ్యతిరేకంగా ఎవరు పని చేస్తున్నారు, అవి కూడా చెప్పిండు. మరి ఇవన్నీ బయటకు తీయాలి కదా. తీస్తే అప్పుడు వీళ్ళందరికీ ఏ శిక్ష వేయాలని మనం ఆలోచించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండ్ వెరీ నైస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది తెలియదు యాక్చువల్గా, చాలా మంది తెలియదు. అంతా గూగుల్లోనే ఉంది, మళ్ళీ ఎక్కడో వెతకాల్సిన అక్కడ కూడా లేదు. అంతా ఉంది ఇక్కడ, అంతా ఇన్ఫర్మేషన్ ఫోన్లోనే ఉంది, మన ఫోన్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాసం యాదగిరి సార్తో తెలంగాణ విద్రోహ దినం పైన స్పెషల్ ఫోకస్. ఇక మనం విమోచన అనకూడదు, విద్రోహం అనే అనాలి, ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.